మరి కేసీఆర్ నేను బంగారు తెలంగాణ కోసం కృషి చేసిన అని కేసీఆర్ చెప్పిండు. బంగారు తెలంగాణ అయిందా కాలేదన్నది తెలంగాణ ప్రజలకు తెలుసు. కానీ కేసీఆర్తో ప్రయాణం చేసినటువంటి ఉద్యమ సమయంలో ప్రయాణం చేసినట్టు కోదండరామ్ గారు కేసీఆర్కి ఆ రోజు బాగా నచ్చారు. తెలంగాణ ఏర్పడ్డాక అందరి కళ నెరవేరినాక కోదండరామ్ గారు కేసీఆర్కి ఎందుకు నచ్చలేదు, ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది? అంటే ఈ కలిసి చేసిన ప్రయాణం అనేది సార్ ఏదో కాలేజీలో క్లాస్మేట్లుగా చేసిన ప్రయాణం కాదు, రైల్లో తోటి ప్రయాణికులుగా చేసినటువంటి ప్రయాణం కూడా కాదు. ఈ ప్రయాణం అనేది ఒక లక్ష్య సాధన కోసం ఒక సామాజిక బాధ్యతను నిర్వర్తించే అవసరంతో చేసినటువంటి ప్రయాణం అది. సహజంగానే ఆ ప్రయాణంలో మేము అనుకున్నది కూడా ఏంటంటే సహజంగానే దాంట్లో వైరుధ్యాలు కూడా ఉంటాయి. సామాజిక కార్యక్రమం కోసం ఉమ్మడి అవసరాల కోసం కలుస్తున్నప్పుడు వైరుధ్యాలు కూడా ఉంటాయి. అయితే ముందు ఒక మాట చెప్పాలి, మాతో తెలంగాణ సమాజంలో ఎక్కడ పోయినా చాలామంది ఒక మాట అనేది, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవసరం, అందరం కలవాలి, ఇది అవసరం, విడిపోతే మాత్రం తెలంగాణ రాదు, కాబట్టి కలవాలి, అందుకని కేసీఆర్ మీరు కలిసి ఉండాలి అని చాలా వరకు మామూలు రైతులండి, ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేనటువంటి రైతులు మాతో అన్నమాట, నువ్వు కలిసే ఉండాలి, జారిపోనీయకు, ఎంట పెట్టుకొని పోవాలి. మా మిత్రుడైతే పాలేరు లెక్క నిలబడవలసి వచ్చినా నిలబడి, కానీ మొత్తానికైతే ఈ ఐక్యతను చెదిరిపోకుండా చూడు అని అన్నారు. అట్లా ఒక అవసరం ఆ రోజు, ఆ అవసరార్థం అందరం కూడా తెలంగాణ కోసం కలిసి పనిచేసినాం. అభిప్రాయ భేదాలు రాలేదా అంటే వచ్చినాయి, కానీ అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు వాటిని చర్చించి పరిష్కరించుకొని మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కలిసి నడిచినాం. తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులు మారినాయి, ఇంకా ఆంధ్ర పాలకుల మీద పోరాటం అయితే అంతమైపోయింది, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిపోయింది. ఆ సమయంలో మాకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే ఇంకా మనకు వీళ్ళు ఎవరు అవసరం లేదు అనేది ఆయన నిర్ణయం. ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డాక ఇక మేము ఫక్తు రాజకీయ పార్టీలాగా పనిచేయాలి, అన్ని పార్టీలు ఎట్లా పనిచేస్తే మేము కూడా అంతే పనిచేస్తాం, ఇది ఉద్యమకాలం కాదు, ఉద్యమకారులను కలుపుకోవాల్సిన అవసరమూ లేదు, తెలంగాణ వచ్చినాక ఇంకెక్కడిది తెలంగాణ, ఇంకెక్కడి ఉద్యమం, కాబట్టి ఆ చర్చ కూడా అనవసరం అనేది వారికి కలిగినటువంటి భావన. మాకు తెలంగాణ పోరాటంలో ఉన్నాం కాబట్టి సర్వం తెలుసు మాకు తెలంగాణ గురించి, ఆ సర్వం తెలుసు కాబట్టి తెలంగాణ కోసం ఏం చేయాలో అర్థమైంది కాబట్టి మేము మా ప్రయాణం మేము చేస్తాము అనేది వారు నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్నాక ఇక ఎవరిని కూడా దగ్గరికి రానియలేదు, కలవలేదు. ఆ పార్టీలో కూడా పూర్తి ఏకచిత్రాధిపత్యంతో తనకు తోచినట్టుగా వ్యవహరించిండు. ఆ వ్యవహరించే క్రమమే నిజానికి చాలా తప్పులు జరిగినాయి. ఉద్యమ ఆకాంక్షలను వదిలిపెట్టి తన ఇష్టానుసారంగా వ్యవహరించిండు. కాంట్రాక్టర్లకు, కార్పొరేట్ శక్తులకు మేలు చేసే విధంగానే వారి ప్రయాణం సాగింది. అప్పుడు మేము బయట ఉన్నటువంటి వాళ్ళంగా మేము అనుకున్నది ఏంటంటే, పార్టీలో చేరి పూర్తిగా లొంగిపోయి ఉండటం అయితే కుదరదు, బయట నిలబడి ప్రజల తరఫు నుంచి అవసరం వచ్చినప్పుడల్లా ప్రభుత్వానికి చెప్పడం మన బాధ్యత, కొంతైనా వినకపోతారా అనేది ఆశ ఉండే. అందులో కొత్త రాష్ట్రం, కొత్త పార్టీ, కొత్త ప్రభుత్వం, మనం తప్పకుండా ఒక చేయూతను అందించి అది విజయవంతం కావటానికి సహకరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి మేము కూడా చాలా జాగ్రత్తగానే వ్యవహరించినాం. మేము ఏదున్నా కానీ ప్రభుత్వానికి చెప్పటానికే ప్రయత్నం చేసినాం. కానీ చివరాఖరికి ఒకటి స్పష్టమైంది ఏంటంటే, వారు ఇంకెవరు అవసరం లేదు మాకు అనే విషయాన్ని చాలా స్పష్టంగానే తేటతెల్లం చేసినారు. ఆ ప్రభుత్వంలో కూడా ఎవరికి నిర్ణయాలలో భాగస్వామ్యం లేదు. వాళ్ళు ఎవరైనా కానీ ఆయన చెప్పినట్టుగా పనిచేయవలసిన వాళ్ళే. అందుకని వాళ్ళు కూడా మాతో ఏమన్నారంటే, ఇంకా మేము ఆయనకు చెప్పే పరిస్థితి లేదు అని అన్నాడు. ఇక ఆ మాట ఏదన్నా ఉంటే మీరు ఆయనకే చెప్పండి, మీకు కూడా తెలుసు కదా అని అన్నారు. ఇంకా ఆయన కలవలేదు. ఏదున్నా మేము మీడియా ముఖంగా చెప్పాల్సిన అవసరం ఏర్పడ్డది. అట్లా మీడియా ముఖంగా మాట్లాడటం వారికి రుచించలేదు. ఇది తెలంగాణకు ఆటంకం, అడ్డంకులు సృష్టిస్తున్న ప్రయత్నం తప్ప వేరొకటి కాదని అడ్డంబడి రకరకాలుగా అరెస్టులు చేసి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు సృష్టించండి. అది జరిగినటువంటి వాస్తవం. ఆ క్రమంలోనే
ఈ ఘర్షణలన్నీ తలెత్తినాయి. ఆ క్రమంలోనే వారు మా మీద పడ్డారు, అరెస్టు చేసిండ్రు, కేసులు పెట్టిండ్రు, ఇల్లు తలుపులు పగలగొట్టి ఇంట్లో నుంచి గుంజుకపోయినరు. దౌర్జన్యం. మా సూచనలు కూడా వాళ్ళకు రుచించలేదు. ఇట్లా మాట్లాడటం కూడా వాళ్ళకి అవసరం లేదని నిర్ణయించుకున్నారు. ఇంకొకడు ఎవడు బయట ఇంకో శక్తి అనేది కూడా ఉండకూడదని చాలా ఒక వ్యూహాత్మకంగానే ఒక ఎత్తుగడలతోనే వాళ్ళు మమ్మల్ని అణచటానికి వ్యవహరించింది. అణచటానికి నిర్ణయించుకున్నాక అణచాలని దానికి ఒక పక్కా ప్రణాళికలు అమలు చేయటం మొదలుపెట్టినాక ఇంకా మేము చేయగలిగేదే ఉంది. డైరెక్ట్గా ఘర్షణ పట్టడం తప్ప మాకు ఇంకో మార్గం లేదు. లొంగిపోవాలి, కొట్లాడాలి. కొట్లాటనే మేము ఎంచుకున్నాం, నిలబడ్డాం. అట్లా ఘర్షణ అనివార్యమైపోయింది. ఇప్పుడు ఉద్యమ సమయంలో మీ సలహాలు సూచనలు పాటించేవారా సార్? ఏమైనా వినేవారా కేసీఆర్? చెప్పేది మాకు అప్పుడు కానీ ఎప్పుడైనా కానీ నిర్మోహమాటంగా ఇది మంచిది కాదు, సమాజంలో ఇట్లాంటి పరిస్థితులు కొనసాగటానికి వీల్లేదు అనుకున్నప్పుడు మేము చెప్పేది పార్టీ ఇట్లా చేయాల్సిన అవసరం ఉంది అని. కొన్నిసార్లు విన్నారు, కొన్నిసార్లు వినలేదు. కొన్నిసార్లు ఈ అభిప్రాయం చెప్పినందుకు చాలా కోపానికి వచ్చిండ్రు. ఏదున్నా కానీ మీ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసేది చాలాసార్లు. ఆయనను చెప్పవలసి వచ్చినప్పుడు చెప్పేది.